తన భార్యను రక్షించుకోలేకపోతున్నాననే ఘోరమైన అపరాధభావంతో నిస్సహాయతతో ఆయన కుమిలిపోయారు. శ్రీనివాస్ తమ వైద్య పరిజ్ఞానాన్నూ తమ వద్ద ఉన్న ప్రతి పైసానూ చివరికి తమ ఆశను కూడా ఖర్చుచేసి తన భార్యను రక్షించడానికి సాయశక్తులా పోరాడారు. ఆస్పత్రి గదిలో భార్య లేత చేతులను పట్టుకుని కన్నీటితో దేవుడిని వేడుకోని రోజూలేదు. ప్రతి చికిత్స వారి గుండెల్లో ఆశను, భయాన్ని ఒకేసారి నింపేది. కాని విధి బలీయమైంది. ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని వేడుకోళ్లు పలికించినా ఆ 4 సంవత్సరాల పసికూతుర్ను ఒంటరిని చేస్తూ సరోజ తీరని, పూడ్చలేని దుఃఖాన్ని శ్రీనివాస్కు మిగిల్చి ఆయన చేతుల్లోనే కన్నుమూసింది. ఆ ఇంటి వెలుగు, ఆ ప్రేమకు కేంద్రబిందువైన సరోజ వెళ్ళిపోవడంతో ఆరిపోయింది. శ్రీనివాస్ జీవితంలో అంతకు ముందున్న ప్రేమస్థానంలో ఇప్పుడు నిశ్శబ్దం, శూన్యం రాజ్యమేలాయి. చిన్నారి తన్వీకి అమ్మ ప్రేమంటే ఏమిటో పూర్తిగా తెలిసేలోపే ఆమె జీవితం అనాథగా మిగిలింది. సరోజ మరణం డాక్టర్ శ్రీనివాస్ మరియు చిన్నారి తన్వి జీవితాల్లో ఒక భారీ, పూడ్చలేని శూన్యాన్ని సృష్టించింది. సరోజ, ఆ ఇంటి జ్యోతి అకస్మాత్తుగా ఆరిపోవడంతో వారి ఇల్లు కొన్ని సంవత్సరాలపాటు నిశ్శబ్దంగా, అంధకారంలో మునిగిపోయింది. చిన్నారి తన్వి అమ్మ ప్రేమకు పూర్తిగా నోచుకోకముందే ఆ తీరని లోటుతో బాధపడింది. తన్వీని చూసిన ప్రతిసారీ శ్రీనివాస్కు సరోజ జ్ఞాపకాలు వెంటాడేవి. ఆయన తాను ఒక గొప్ప వైద్యుడై ఉండి కూడా తన ప్రేయసిను రక్షించుకోలేకపోయాననే ఘోరమైన అపరాధభావంలో కుంగిపోయారు. కాలం గడిచే కొద్దీ ఆయన తన కుమార్తె కోసం జీవితంలో ముందుకు సాగాలని బలవంతంగా నిర్ణయించుకున్నారు. కాలం గాయాలను మాన్పుతుంది అనే మాటను నమ్ముతూ డాక్టర్ శ్రీనివాస్ తమ వైద్యవృత్తిలో భాగంగా తమ సహోద్యోగి అయిన రాజేశ్వరిని కలుసుకున్నారు. రాజేశ్వరి కేవలం సహోద్యోగిలా కాకుండా శ్రీనివాస్ కళ్లల్లో దాగి ఉన్న ఆ తీరని లోటును, మనసులోని మౌనవేదనను అర్థం చేసుకున్నారు. వారిద్దరి పరిచయం క్రమంగా ఒక ఆత్మీయ బంధంగా మారింది. రాజేశ్వరిలో కనిపించిన కరుణ, స్థిరత్వం శ్రీనివాస్కు మళ్లీ జీవితంపై ఆశను కలిగించాయి. ఆ ప్రేమకు లొంగి శ్రీనివాస్ రాజేశ్వరిని 2వ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం శ్రీనివాస్ జీవితంలో తిరిగి నలిగిపోయిన ఆశను, ఆరిపోయిన వెలుగును తీసుకొచ్చింది.